వనపర్తి జిల్లాలో కిరాణా దుకాణాలపై కల్తీల పేరుతో దాడులు నిర్వహించడం సరికాదని ఆరోపిస్తూ మూకుమ్మడిగా తమ దుకాణాలను బంద్ చేస్తూ అన్ని మండలాల కిరాణా షాపుల యజమానులు ఆందోళనకు దిగారు. వనపర్తి జిల్లా అధ్యక్షులు కందికొండ సాయిరాం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో దీక్షలు చేపట్టారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పోలీసుల దాడులకు వ్యతిరేకంగా జిల్లాలోని అన్ని మండలాల్లో కిరాణా దుకాణాలను 3 రోజులు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా హెచ్చరికలు చేస్తూ అవగాహన కల్పిస్తే బాగుంటుందని, అలా కాకుండా ఏకకాలంలో దాడులు సరికాదన్నారు. ప్రభుత్వం ఇలా అమాయకులపై చిన్నచూపు చూడడం సరికాదని, పెద్ద పెద్ద కంపెనీలను విడిచి మూలిగే నక్క మీద గుమ్మడికాయ పడినట్లు చిరు వ్యాపారులపై దాడి చేయడం సరికాదన్నారు. ప్రతి ఊర్లో పెట్టి ఏమేమి వాడాలి, ఏమేమి వాడకూడదు అనే విషయాలు మాకు తెలియజేస్తే మేము అదే పద్ధతి ప్రకారం పాటిస్తాం. కానీ అకస్మాత్తుగా వచ్చి దాడులు చేస్తా అంటే మాకు కూడా ఏం అసలు అర్థమవుతలేదు, ఇది ఎంతవరకు న్యాయం అనేది మాకు తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు రోజు వస్తువులు అమ్మొద్దు అంటున్నారు. రోజు వస్తువులు అమ్మకపోతే 100 రూపాయలు కూలి చేసుకుని ఉంటాడు, 10 రూపాయల పసుపు అవసరం ఉంటుంది, 10 రూపాయల చింతపండు అవసరం పడుతుంది. మొత్తం ప్యాకెట్లు కొనాలంటే వాళ్ళ నుంచి కాని పని కాబట్టి, ఎవరి కెపాసిటీ ఉన్న కానీ వాళ్ళు కొంటారు కాబట్టి ప్రతి ఒక్కరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ మనం అన్ని ప్యాకెట్లు కొనాలంటే కాని పని అవన్నీ 100 రూపాయలకి అవసరం, 100 రూపాయలకి ఇవ్వాలి, 500 అవసరం, 500 ఇప్పి చెప్పుకుంటే మేము అదే అడిగాం. సార్, మీరు మాకు చట్టపరంగా ఎలాంటిది మాకు ఇంతవరకు ఇన్స్ట్రక్షన్ లేదు కాబట్టి మీరు 15 రోజుల ముందు కానీ ఏదైనా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు ఇన్స్పెక్షన్ చేస్తే మేము దానికి కట్టుబడి ఉంటాము. దాని తర్వాత మీరు ఏ సరుకులు అమ్మాలి, ఏ సరుకులు అమ్మకూడదు ఫస్ట్ మీరు ప్రొవైడ్ చేయండి. ఆ సరుకులే మేము అమ్ముతాము. ప్రతి ఒక్కరు కూడా బిల్లు మీద మీరు ఇవ్వాలంటే ఇప్పుడు మేము జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ కోసం మేము ఉన్నాము. జిఎస్టీ కూడా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కాంపౌండింగ్ లైసెన్స్ కూడా తీసుకుంటున్నారు. దాదాపుగా మా ఆత్మకూరులో 38 షాపులు ఉన్నాయి కిరాణం వాళ్ళు. 38 షాపులకు ఆల్రెడీగా నేను 25 షాపులకు కాంపౌండింగ్ లైసెన్స్, జిఎస్టీ లైసెన్స్ కూడా